కత్తెరలోంచి గిటార్ సౌండ్ వస్తుంది. గిటార్ సౌండ్ వచ్చేది కత్తెరలోంచి కాదు, గిటార్ లో నుంచే. మన ఇంటివైపు ఒకసారి లుక్ వేసుకోండి. ఈడు వచ్చాడా? దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నా ప్రాణం. అరే దోస్త్ మేరా దోస్త్. అరే ఏమిట్రా హడావుడి? కాఫీ తాగిళ్ళు? లేదు, నా మ్యూజిక్ ప్రాక్టీస్ టైం. అదిగో కాలేజ్ సాంగ్ వినిపిస్తోందిగా. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంటి బాబా ఇంత లేటు? కాలింగ్ సాంగ్ ఎంతసేపు పాడాలి? సర్లే సిగరెట్ ఇవ్వు. ఇవ్వరా? అగ్గి పెట్టి ఉడుతండి బాబా. ఇవ్వు, ఇవ్వమంటుంటే ఫైర్ ఇంజన్ గారు ఎక్కడరా? షాప్ లో ఉన్నాడా? అయినా వాడు నీకు ఫాదర్ ఏంట్రా? అసలు ఫాదర్ అంటే ఎలా ఉండాలి? ఒక చర్చి ఫాదర్ లా సైలెంట్ గా ఉండాలి. లేకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ లాగానో, నాగార్జునకి ఏఎన్ఆర్ లాగానో, మహేష్ బాబు కృష్ణ లాగానో ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండాలి. అంతేగాని మరి వీడేంట్రా బ్యాడ్ ఫాదర్ లాగా ఎప్పుడు అరుపులు కేకలను? ఫైల్స్ కంప్లైంట్. ఓహో, నీకు మీ నాన్నకు యాపిల్ కు పైనాపిల్ కు ఉన్నంత తేడా ఉందిరా. అసలు కొడుకంటే ఎవర్రా? తండ్రికి జిరాక్స్ కాపీ లాంటి వాడు. కొడుకు తప్పు చేస్తే తండ్రి తనే తప్పు చేసినంత గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అయినా 6 సార్లు డిగ్రీ తప్పిన కొడుకు 7వ సారి కూడా తప్పుతాడని ఇంగిత జ్ఞానం లేని ఫాదర్ వాడు ఒక ఫాదరేనా? అంటే ప్లేట్ ఫిరాయిస్తున్నాడంటావు గాని 6 సార్లు డిగ్రీ తప్పినా ఇంకా నీకు అన్నం పెడుతున్నాడంటే మీ నాన్న దేవుడురా. ఆయనలో ఒక షిరిడి సాయిబాబా, ఒక పుట్టపర్తి సత్యసాయిబాబా, ఒక అయ్యప్ప స్వామి, ఒక జీసస్, ఒక అల్లా మిక్స్ అయి ఉన్నారా. టోటల్ గా ఆయనే ఒక రాఘవేంద్ర స్వామిరా. దీన్నే డబుల్ గేమ్ అంటారు. అసలు నీ వల్లే కదా నా కొడుకు పాడైపోతుంది. నిన్ను చంపేస్తా. అయ్యో గోలిగారు షాప్ లో గోలిలాడుకుంటున్నాడు, గల్లా పెట్టి దోచేస్తున్నాడు. పాలిస్టర్ క్లాత్ లాగా స్లిప్ అయిపోయారా? ఎప్పుడో గొప్ప నాకు కాటన్ క్లాత్ లాగా దొరకపోరు. అప్పుడు మిమ్మల్ని ముక్కల కింద నరికి పారేస్తా. బాబాయ్, లిఫ్ట్ పంతులు పట్టాచారి. లిఫ్ట్ ప్లీజ్. మమ్మల్ని వదిలేండి ప్లీజ్. నన్ను వదిలి మీరు పోలేరులే, అది నిజములే. లిఫ్ట్ లేక నేను నడువలేనులే, లేనులే. బాబాయ్, బైక్ ను ఉడుములా పట్టుకుని ఉదిత్ నారాయణ పాడాలని ప్రయత్నిస్తున్నాడు. వీడి పాట వినే కన్నా లిఫ్ట్ ఇవ్వడమే బెటర్. కరెక్ట్. ఇలా రోజు మమ్మల్ని లిఫ్ట్ మన పీకు తినే బదులు మీరే ఒక బైక్ కొనుక్కోవచ్చు కదా. పిచ్చివాడ, రోజు బస్సు ఎక్కుతున్నాం కదా అని ఎవరైనా బస్సు కొనుక్కుంటారా? ఇది అంతే. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? చావుల మధున్ జంక్షన్కి వెళ్ళాలి నాయన. మేము సిరిపురం జంక్షన్కి వెళ్తున్నాం నాయన. సిరిపురం జంక్షన్ అయినా చావుల మధున్ జంక్షన్ అయినా చచ్చాక అందరం కలుసుకునేది ఒకే ఒక జంక్షన్, అదే అమర్రహి జంక్షన్. అలాగే చచ్చాక ఆ జంక్షన్ దగ్గరే కలుద్దాం. చచ్చాక కలుసుకోవాలన్నా బతుకుండగా పరిచయం ఉండాలి కానీ ఆయన. అందుకే ఎక్కడవండి పోనీ నాయన. గౌరమదం జంక్షన్ దగ్గర మీకేం పని? పనేం లేదు. నా పొట్ట తగ్గడం కోసం డాక్టర్ నన్ను రోజు ఒక 5 కిలోమీటర్లన్నా తిరగాలని చెప్పాడు. ఆయన చెప్పింది ఇలా లిఫ్ట్ అడుకుంటూ బైక్ల మీద తిరగమని కాదు, నడిచి తిరగమని. అంత దూరం నడిస్తే పొట్ట తగ్గడం నిజమేనా ఆయన? కానీ 2 కాళ్ళు వాచిపోతాయిగా. అవునా నాయన? మన స్వప్నకి జువ్వలపాలెం జమీందారి గారి సంబంధం వచ్చింది. మీరు ఓ అంటే వాళ్ళకే అంటారు. నేను ఓ అంటానికి వాళ్ళు ఇప్పుడు ఓహో అనేలా లేరు. వాళ్ళ జమీందారి పోయి అప్పుడు వాళ్ళకి జవాబుదారిగా మిగిలిపోయారు. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళినప్పుడు బిల్ గేట్స్ కలిసారట. ఆయన 2000 నాటికి మన హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ చూడటానికి వస్తానని మాటించాట. అవునండి, నేను కూడా ఇంటర్నెట్ లో చూశాను. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మన అమ్మాయికి వాళ్ళ అబ్బాయి బిల్ గేట్స్ కి నిశ్చితార్థం చేసేద్దాం. ఏమంటావు? మీది మామూలు బ్రెయిన్ కాదండి, కంప్యూటర్ బ్రెయిన్. మరి ఏమనుకున్నావు? అవునే. అయ్యో లేవండి. ఏంటక్కడ బ్రేక్ ఫెయిల్ అయిందా? లేదయ్యా, డ్రీమ్ బ్రేక్ అయింది. ఎవరైనా నిద్రపోతూ కలలు కంటారు. మీకు ఇదేం రోగం అండి? ఈ డొక్కు స్కూటర్ డ్రైవ్ చేస్తూ సీలో కార్లో వస్తున్నట్టు కలలు కంటారు. దీన్ని మొబైల్ డ్రీమ్స్ అంటారు. లేవే ఏ మొబైల్ డ్రీమ్స్ ఏమో. మీరెప్పుడో ఇలాగే నా తాడు దించేలా ఉన్నారండి. అయినా ఇంత ఫాస్ట్ గా ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్? ఇవాళ హౌరా మెయిల్ లో మా స్వప్న వస్తుందయ్యా. అంకుల్ స్వప్న వస్తుందా? దాన్ని రిసీవ్ చేసుకుందామని బయలుదేరాం బాబు. అరే మీకెందుకండి శ్రమ? మీరు బండి రిపేర్ చేసుకుని ఇంటికి వెళ్ళండి. నేను స్టేషన్కి వెళ్ళి స్వప్నం తీసుకొస్తా కదా. కోచ్ నెంబర్ S8. మర్చిపోకయ్యా. అయ్యో తప్పకుండా వెళ్తానండి. జాగ్రత్తగా వెళ్ళండి అంకుల్. అంటే రండి. చాలా కాలం తర్వాత వస్తున్న స్వప్నం రిసీవ్ చేసుకోవడం మర్చిపోతాను. అవును, మనతో పాటు శాంతి ఉండాలి. ఏమయ్యాడు? భట్టాచారి ఎక్కడా? లిఫ్ట్
దొరికింది. దీని ఏదన్నా గుర్తున్నా నాకేం పర్వాలేదు. టాటా బాయ్ బాయ్. ఈ కథే కరెక్ట్. పద బాబాయ్.